గ్రంథకర్త ఏమి మాట్లాడుతున్నా ఆయన చెప్పాలనుకుంటుంది యేసు ప్రభు గురించి హెబ్రీలకు. దానికోసం అనేకమైనటువంటి యాంగిల్స్లో అనేక విధాలుగా అనేక విషయాలను పొందుపరిచి ఆధారాలతో చూపిస్తూ హెబ్రీయులకు ప్రభువు యొక్క ఔన్నత్యాన్ని, ఆవశ్యకతను తెలియజేస్తున్నాడు. ఒక ఆర్గ్యుమెంట్ అని చెప్పాను, ఒక సీరియస్ ప్రజెంటేషన్ అని చెప్పాను. ఇది పత్రిక అయినప్పటికీ ప్రసంగ శైలిలో ఉంది అని ప్రారంభంలోనే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ హెబ్రీయులు ఏ యూదా మతములోనికి, వ్యవస్థలోనికి తిరిగి వెళ్ళిపోవాలనే ఆలోచనలతో ఉన్నారో, ఆ వ్యవస్థలో ఉన్నదెవరు? లేవీయుల సంబంధికులైన యాజకులు, లేదా లేవి గోత్రానికి చెందిన యాజకులు. అహరోను గారితో మొదలు పెడితే తర్వాత వచ్చిన యాజకులు. అందుకే దానిని అహరోను క్రమము అని అంటాం. లేవి గోత్రం ఎప్పుడు వచ్చింది? లేవి పుట్టిన తర్వాత వచ్చింది. అహరోను గారు ఏ గోత్రికుడు? లేవి గోత్రికుడు. అంటే లేవీల గోత్రానికి గోత్రకర్త లేవి అయితే, లేవి గారి తండ్రి యాకోబు అయితే, యాకోబు గారి తండ్రి ఇస్సాకు అయితే, ఇస్సాకు గారి తండ్రి అబ్రహాము గారు. అందుకే ఆయనను మూల పురుషుడు అని పిలుస్తారు. ఇశ్రాయేలీయుల మూల పురుషుడు, లేదా ఇశ్రాయేలు జాతికి పిత, జాతి పిత అబ్రహాము గారు. అబ్రహాము గారి జీవితంలో ఒక సంఘటన జరిగింది అని గుర్తు చేస్తున్నాడు హెబ్రీయులకు. హెబ్రీయులు అంటే ఇశ్రాయేలీయులు. హెబ్రీయుల జాతిపిత అబ్రహాము గారు. ఒక నిజాన్ని చెప్పడానికి చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సందర్భాన్ని తీసుకొని వచ్చి ఇశ్రాయేలీల జాతిపిత అయిన అబ్రహాము గారి జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని తన ఆర్గ్యుమెంట్లో చాలా గొప్పగా ప్రజెంట్ చేస్తున్నాడు ఈ అధ్యాయంలో. ఏమిటది? ఆదికాండము 14వ అధ్యాయం. లోతు గారిని రక్షించడానికి బయలుదేరిన అబ్రహాము గారు అనేక మంది రాజులను ఓడించి తిరిగి వస్తున్నాడు ఆయన. అప్పుడేం జరిగిందో చూద్దాం. విజయాన్ని సాధించి తిరిగి వస్తున్నటువంటి అబ్రహాముకి ఎదురైనటువంటి ఒక అనుభవం ఇది. 18వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. ఆదికాండము 14:18 నుంచి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అతడు, ఎవరతడు? మెల్కీసెదెకు. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఈ 18వ వచనాన్ని ఇంకొకసారి చదువుదాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, మెల్కీసెదెకు అంటే ఎవరు? అంటే మీరు ఇప్పుడు నేనేం చెబుతానా అనేది కదా మీ అందరి ఎక్స్పెక్టేషన్. మామూలుగా అసలు ఈ చాప్టర్ కోసమే మీరు ఎదురు చూస్తున్నారు. నిజం చెప్పండి, ఎప్పుడెప్పుడు వస్తుందా మెల్కీసెదెకు ఎవరా అని? మీరు నన్ను అడగడం ఏంటి, నేనే మిమ్మల్ని అడుగుతున్నా. మెల్కీసెదెకు ఎవరు? షాలేము రాజు. 2 సార్లు చదివించాగా. మెల్కీసెదెకు ఎవరు? షాలేము రాజు. రెండో ప్రశ్న, మెల్కీసెదెకు ఎవరు? సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు.
నేను చెప్పాగా, ఇప్పుడు మీరు చెప్పండి. మెల్కీసెదెకు ఎవరు? షాలేము రాజు. రాజు అంటే పాలకుడు, పరిపాలకుడు, రాజు, పాలకుడు. ఈ రాజుగారికి పాత్ర ఇంకొకటి ఉంది మెల్కీసెదెకు గారిది. ఏమిటది? యాజకుడు. రాజు యాజకుడు, రాజు యాజకుడు. మెల్కీసెదెకు రాజు యాజకుడు. ఆన్సర్ ఓవర్. అదే ఆన్సర్. మెల్కీసెదెకు ఎవరు? రాజు యాజకుడు. ఎవరికి యాజకుడు? సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అంటే నిజ దేవునికి యాజకుడు. ఓకే, రైట్. ఇంకొంచెం ముందుకెళ్దాం. 18వ వచనంలో రాజు యాజకుడు అండర్లైన్ చేయండి. 18వ వచనంలో రాజు యాజకుడు. 19వ వచనం. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆశీర్వదిస్తున్నాడు అంటే ఆశీర్వదింపబడేవాని కంటే గొప్పవాడు. ఎవరినైతే ఆశీర్వదిస్తున్నాడో ఆయన కంటే గొప్పవాడు. మనకు క్లూ నెంబర్ 3 దొరికింది ఇక్కడ. వెరీ గుడ్. ఇంకా ముందుకెళ్దాం. ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఎవరికి 10వ వంతు ఇచ్చారు? అబ్రహాము గారు మెల్కీసెదెకు గారికి 10వ భాగం ఇచ్చాడు. 4 విషయాలు గుర్తుపెట్టుకుందాం ఇప్పుడు. మెల్కీసెదెకు ఎవరు? రాజు. నంబర్ 2 యాజకుడు. హెబ్రీయుల జాతిపితనే ఆశీర్వదించినవాడు. హెబ్రీయుల జాతిపిత అయిన అబ్రహాము గారు మెల్కీసెదెకు గారికి 10వ భాగం ఇచ్చాడు. అంటే అబ్రహాము గారు కూడా మెల్కీసెదెకు గారిని యాజకుడని, రాజు అని గుర్తించి ఆయన చేత ఆశీర్వాదాలు తీసుకొని ఆయనకు 10వ భాగం ఇచ్చాడు అనంటే అబ్రహాము గారు మెల్కీసెదెకు గారిని ఈ లక్షణాలన్నీ కలిగిన వ్యక్తిగా గుర్తించాడు. ఎస్ ఆర్ నో? ఎస్. అబ్రహాము గారు గుర్తించిన, గౌరవించిన మెల్కీసెదెకు గారిని ఆయన సంతానంలో ఎవడైనా గౌరవించాల్సిందే. ఇస్సాకు గౌరవించాల్సిందే, యాకోబు గౌరవించాల్సిందే, 12 మంది కుమారులు గౌరవించాల్సిందే. ఆ 12 మంది కుమారుల నుంచి వచ్చిన గోత్రికులందరూ కూడా గౌరవించాల్సిందే. మెల్కీసెదెకు అనే పేరెత్తితే ఇంక మాట్లాడకూడదు. ఉన్నాడా మెల్కీసెదెకు అని హెబ్రీలను అడిగితే ఏమనాలి? ఉన్నాడండి అనాలి. ఎవరైనా రాజు, ఎవరైనా యాజకుడు, ఎవరైనా మన తండ్రిని దీవించినవాడు, ఎవరైనా మన తండ్రి చేత 10వ భాగములు పుచ్చుకున్నవాడు, ఇవన్నిటికీ హెబ్రీలు ఓకే అనాల్సిందే. రైట్. అది మాత్రమే కాదు, ఆది కాండములో మాత్రమే కాకుండా హెబ్రీయులకు బాగా సుపరిచితమైన పుస్తకం కీర్తనల గ్రంథం అయితే, కీర్తనల గ్రంథంలో సపరేట్గా మెల్కీసెదెకు అనేటువంటి ప్రస్తావన ప్రవచన రూపంలో కనపడుతోంది. ఇంతకుముందు సెషన్లో చూసాం, మళ్ళీ చూద్దాం. 110వ కీర్తన, 110వ కీర్తన 4వ వచనం. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందు అని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. అహరోను క్రమము, మెల్కీసెదెకు క్రమము. అహరోను క్రమము, మెల్కీసెదెకు క్రమము. అహరోను క్రమములో
అహరోనుతో పాటు, అహరోను క్రమములో అహరోనుతో పాటు అందరూ ఎవరు? యాజకులు మాత్రమే. అహరోను క్రమములో అహరోనుతో పాటు అందరెవరు? యాజకులు మాత్రమే. మెల్కీసెదెకు క్రమం, ఆర్డర్. క్రమాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఆర్డర్. మెల్కీసెదెకు క్రమములో మెల్కీసెదెకు గారు కనపడుతున్నారు. ఆయన ఎవరు? యాజకుడు మాత్రమే కాదు, రాజు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెల్కీసెదెకు క్రమానికి అహరోను క్రమానికి ఫస్ట్ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఏంటి డిఫరెన్స్? అహరోను క్రమములో యాజకత్వం మాత్రమే, మెల్కీసెదెకు క్రమములో యాజకత్వము ప్లస్ పాలన, ఏలుబడి. గుడ్. ఇప్పుడు 110వ కీర్తన 4వ వచనంలో నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై యుందు అనే మాట ఎవరిని గూర్చిన ప్రవచనం అది? ఇంతకుముందు చూసాం కదా 5వ అధ్యాయంలో కూడా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా 5వ వచనంలో అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తను తానే మహిమపరుచుకొనలేదు కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నానని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచాను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావని మరి ఒక చోట చెప్పుచున్నాడు. అంటే 110వ కీర్తన 4వ వచనంలో ఉన్నటువంటి ప్రవచనం ఎవరిది? ఎవరిని గూర్చి? క్రీస్తు యేసు ప్రభును గూర్చి. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు ఏ గోత్రంలో పుట్టినవాడు? యూదా గోత్రంలో పుట్టినవాడు. యూదా గోత్రంలో ఎవరైనా ఎప్పుడైనా యాజకులు ఉన్నారా? లేరు. లేవీలు మాత్రమే యాజకులు. లేవి గోత్రంలో వచ్చిన యాజకులందరూ ఏ క్రమములో వచ్చిన యాజకులు? అహరోను క్రమములో వచ్చిన యాజకులు. కానీ యూదా గోత్రంలో వచ్చినటువంటి క్రీస్తు యేసు ప్రభు ఏ క్రమము చొప్పున ఇప్పుడు యాజకునిగా కనబడుతున్నాడు? మెల్కీసెదెకు క్రమం. మెల్కీసెదెకు క్రమం అనగానే మెల్కీసెదెకు యాజకుడు మాత్రమే కాదు, రాజు కూడా. మొన్నటి నుంచి మాట్లాడుకుంటున్నాం హెబ్రీ పత్రిక. యేసు ప్రభు యాజకుడా, పాలకుడా? రెండు. అంటే దేనికి మ్యాచ్ అయిపోయింది? ఏ క్రమానికి మ్యాచ్ అయింది? మెల్కీసెదెకు క్రమానికి మ్యాచ్ అయింది. ఈ క్లారిటీ ఫస్ట్ అందరు తెచ్చుకోండి. మెల్కీసెదెకు క్రమానికి అహరోను క్రమానికి ఉన్న తేడా ఏమిటి? మెల్కీసెదెకు క్రమములో వచ్చిన యేసు ప్రభు పాలకుడు, యాజకుడు. ఎవరిలా? మెల్కీసెదెకుల్లా. ఆదికాండములో ఉన్న మెల్కీసెదెకుల్లా అదే క్యారెక్టర్లో ప్రభు కనపడుతున్నాడు. అంటే పాత నిబంధనలో కనబడే మెల్కీసెదెకు క్రొత్త నిబంధనలో కనబడుతున్న క్రీస్తు యేసు ప్రభుకు ఛాయగా ఉన్నాడన్నమాట. షాడో. రూపక శాస్త్రం అంటారు ఇంగ్లీష్లో. టైపాలజీ ఏమంటాం? టైపాలజీ. పాత నిబంధనలో ఒక పస్కా పశువు, అది ప్రభువును సూచిస్తుంటుంది, ఛాయ. పాత నిబంధనలో పులియని రొట్టె, అది ప్రభువును సూచిస్తుంటుంది, ఛాయ. పాత నిబంధనలో ప్రథమ ఫలము, అది ప్రభువును చూపిస్తూ ఉంటుంది, ఛాయ. ఎక్కువ మాట్లాడితే పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం కనపడుతూ ఉంటుంది, అది ఛాయ ప్రభువుకి. అందుకే కొలస్సీ పత్రికలో ఇవి రాబోవు వాటి ఛాయయే కానీ నిజ స్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. నిజ స్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం 17. ఇవి రాబో వాటి ఛాయయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. గుడ్. ఇప్పుడు వద్దాం ఎక్కడికి?
7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించేనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చేనో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు. ఓన్లీ మెల్కీసెదెకును చూడకూడదు, రాజైన మెల్కీసెదెకు. నెక్స్ట్ యాజకుడైన మెల్కీసెదెకు. ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు అంటే దినములకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. మెల్కీసెదెకు ఉన్నాడు, దేవుని కుమారుడు ఉన్నాడు. మెల్కీసెదెకు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. మెల్కీసెదెకు ఉన్నాడు, దేవుని కుమారుడు ఉన్నాడు. మెల్కీసెదెకు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఛాయ, షాడో, టైపాలజీ. రైట్. నేను హెబ్రీ పత్రిక స్టార్ట్ చేసినప్పుడే ఈ పత్రికలో ఉండే భాషపై మనం జాగ్రత్త పడకపోతే కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతాయని ఒక ఇండికేషన్ ఇచ్చాను. ఫిగరేటివ్ లాంగ్వేజ్ కనబడుతూ ఉంటుంది, మనం పసిగట్టాలి అని. ఉదాహరణకు ఈజీగా అర్థమయ్యేది 6వ అధ్యాయంలో 7వ వచనము చూద్దాం. 7-8. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును, వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలును గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తుదకది కాల్చివేయబడును. అక్కడ భూమి గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే వర్షం గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఫలాల గురించి మాట్లాడుతున్నాడా? అదంతా క్రైస్తవుడు కృప ఫలించడం అన్న దానికి ఉపమాన రీతిగా చెప్పబడుతోంది. గుడ్. ఇప్పుడు మెల్కీసెదెకు దగ్గరకు వద్దాం. మెల్కీసెదెకు అన్న ఆయన గురించి బైబిల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఆయన ఒక ప్రాంతానికి రాజు అని ఇచ్చింది. నంబర్ 2, ఆయన యాజకుడు అని కూడా చెప్పింది. అయితే తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి, ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం జాగ్రత్త పడకపోతే మనకు మెల్కీసెదెకు ఎవరు అన్న సంగతి ఈజీగా అర్థం కాదు. ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చాడు. మెల్కీసెదెకు అన్న ఆయన దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎవరు దేవుని కుమారుడు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు. విషయం ఏంటంటే, అహరోను క్రమములో వచ్చిన వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ రికార్డ్స్లో ఉంటుంది. అందుకే ఇశ్రాయేలీలు వంశావళి జాబితాని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుంటారు. అయితే మెల్కీసెదెకు యొక్క వంశావళి ఉందా లేదా? ఏముంది అక్కడ? వంశావళి లేనివాడు. ఎక్కడ లేనివాడు వంశావళి? రికార్డు పుస్తకాల్లో లేనివాడు. ఆయన గురించి ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన గురించిన ఇన్ఫర్మేషన్ ఇశ్రాయేలీల దగ్గర లేదు. ఆయన తల్లి ఎవరో తెలీదు. నెక్స్ట్, ఆయన తండ్రి ఎవరో తెలీదు. తండ్రి లేనివాడు అంటే నిజంగా తండ్రి లేడు.
తల్లి లేని వాడంటే నిజంగా తల్లి లేదు, వంశావళి లేదంటే వంశావళి లేదు. ఆయన ఒక ప్రాంతానికి రాజు అని చెప్పిన తర్వాత తల్లిదండ్రులు లేకోకుండా రాజు ఎట్లా అవుతాడు? ఆయన ఒక ప్రాంతానికి రాజు అన్న తర్వాత, భూమి మీద ఒక యాజకుడు అన్న తర్వాత, ఇంకొక విషయం చెప్పన్నా, మెల్కీసెదెకు అన్న ఆయన సర్వోన్నతుని దేవుని యాజకుడు అబ్రహాము గారి టైంలో చూస్తున్నామే, ఆయన అంతర్జాతీయ యాజకుడు. ఆయన ఇది గుర్తుపెట్టుకోవాలి. మెల్కీసెదెకు అన్న ఆయన ఒక ప్రాంతానికి సంబంధించిన రాజు కాదు. హీ వాజ్ అన్ ఇంటర్నేషనల్ ప్రీస్ట్. మెల్కీసెదెకు ఉన్న యాజకత్వం ఇంటర్నేషనల్ ప్రీస్ట్హుడ్. అబ్రహాము గారు అది గుర్తించారు ఆయన్ని. అంతర్జాతీయ యాజకుడు ఆయన. భూమి మీద యాజకునిగా ఉన్నాడు, భూమి మీద రాజుగా ఉన్నాడు. భూమి మీద రాజుగాను భూమి మీద యాజకునిగానే ఉన్నటువంటి ఆయనకు తల్లి ఉండదా? చెప్పండి, తండ్రి ఉండడా? ఆయన ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు? రికార్డ్ అయినటువంటి పుస్తకాలలో, రికార్డు పుస్తకాలలో వీళ్ళ దగ్గర లేదు. అంటే మిగిలిన అహరోను, మిగిలినటువంటి వాళ్లకు సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఫుల్గా ఉంటుందో, ఫుల్లుగా ఇన్ఫర్మేషన్ లేని ఒక ఆయనను తీసుకొని వస్తున్నాడు గ్రంథకర్త. చూద్దాం. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు. అంటే అర్థం ఏంటి? నిజంగా ఆయనకు ఆది లేదు, అంతం లేదని కాదు. ఎప్పుడు పుట్టాడో ఇన్ఫర్మేషన్ లేదు, ఎప్పుడు పోయాడో ఇన్ఫర్మేషన్ లేదు. హీ వాజ్ ఎ పర్సన్ విత్ నో ఇన్ఫర్మేషన్ దట్ వాజ్ రికార్డెడ్. ఆయన ఇన్ఫర్మేషన్ పుస్తకాల రూపంలో, ఆయన ఇన్ఫర్మేషన్ డేటా రూపంలో, ఆయన ఇన్ఫర్మేషన్ రికార్డ్ అయినటువంటి పుస్తకాలలో ఎక్కడా లేని ఆ దానిని ఇల్లుస్ట్రేషన్గా తీసుకున్నాడు. ఇది వర్ణించడానికి. ఏది వర్ణించడానికి? యేసుక్రీస్తు ప్రభు యొక్క నిత్యత్వాన్ని సూచించడానికి ఛాయగా ఒక ఫిగర్ని, పాత నిబంధనలో కనబడే ఒక ఫిగర్ని. మెల్కీసెదెకు గురించి మనం చూస్తే ఆదికాండం నుంచి వాళ్ళ అమ్మ ఎవరో వ్రాయబడలా, వాళ్ళ నాన్న ఎవరో వ్రాయబడలా, ఆయన ఎప్పుడు పుట్టాడో వ్రాయబడలా, ఆయన ఎప్పుడు చనిపోయాడో వ్రాయబడలా, ఇంకా ఆయన వంశావళి ఏమిటో వ్రాయబడలా. ఆయన పుట్టుక ఎవరికి తెలీదు. పుస్తకాల ప్రకారంగా ఆయన గిట్టుట, ఆయన అంతము ఎవరికి తెలియదు. ఆది అంతము లేనివాడంటే పుట్టుక లేదు, చావు లేదని కాదు అర్థం. అక్కడ దెర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ హిస్ బర్త్, దెర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ హిస్ డెత్. ఆ పిక్చర్ని తీసుకొని వచ్చి, కాకపోతే బైబిల్లో మాత్రం ఒకటి ఉంది, ఆయన రాజు, నెంబర్ 2 యాజకుడు, అబ్రహాము గారు గుర్తించిన యాజకుడు, అంతర్జాతీయ యాజకుడు. ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన వాడు కాదు, కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన వాడు కాదు. ఎక్కడోనో అబ్రహాము గారి దగ్గరకు వస్తే అబ్రహాము గారు తలదించి ఆయన చేత ఆశీర్వాదాలు తీసుకున్నాడు అని అంటే ఇంటర్నేషనల్ ప్రీస్ట్. ఇన్ని లక్షణాలు కలిగిన పాత నిబంధనలోని మెల్కీసెదెకు ఎవరిని చూపిస్తున్నాడట? ఎవరిని పోలి ఉన్నాడు? దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అది హెబ్రీయులైన మీరు తెలుసుకోవాలి. ఎందుకు ఇది తీసుకొని వస్తున్నాడు హిస్టరీలో నుంచి? ఎందుకు ఇది తీసుకొని వస్తున్నాడు? యాజకులు గొప్పోళ్ళు మా వాళ్ళు, నేను అక్కడికి వెళ్తాను, నువ్వేమో యేసు గొప్పోడు, యేసు ప్రధాన యాజకుడు అని మీలాంటి వాళ్ళు చెబుతున్నారు. అసలు ఆ దేవాలయం దగ్గర ఉన్న యాజకులు ఎంత గొప్పోళ్ళో ఒకసారి చూద్దామన్నట్టుగా వీళ్ళు యాజకులను ఉన్నతంగా చూస్తూ ఉంటే, అసలు ఈ యాజకులందరూ కూడా అహరోను నుంచి వచ్చిన వాళ్ళు కదా. అహరోను లేవి నుంచి వచ్చినవాడు కదా. లేవికి మూల పురుషుడు అబ్రహాము కదా. అబ్రహామునే దీవించిన ఒక యాజకుడు ఆ రోజుల్లోనే ఉన్నాడు కదా. దశమ భాగములు లేవీయులకి ఇవ్వాలనేటువంటి వ్రాత శాసనం ఎక్కడో సంఖ్యాకాండంలో మనకు కనబడితే,
అసలు లేవి పుట్టక ముందే, ఇస్సాకు పుట్టక ముందే ఎప్పుడో ఒక అంతర్జాతీయ యాజకుడు అబ్రహాం అనేటువంటి మన పితరుడి దగ్గర నుంచి 10వ వంతు దశంభాగం తీసుకున్నాడే. ఎంత గొప్పోడు మెల్కీసెదెకు. మీరు మాట్లాడుతున్న, మీరు చూపించే అహరోను క్రమంలో ఉన్న యాజకులందరికంటే టాప్ మోస్ట్ పొజిషన్లో కనపడుతున్నాడే. లేవి గోత్రంలో వచ్చినటువంటి యాజకులు ఒక ప్రాంతంలో మాత్రమే యాజకులు, రీజనల్ ప్రీస్ట్స్, ప్రాంతీయ యాజకులు. కానీ చరిత్రలో వీళ్ళ పితరుడి దగ్గర కనిపించేటువంటి ఆ యాజకుడు అంతర్జాతీయ యాజకుడు, అందరి యాజకుడు ప్లస్ రాజు. ఆ మెల్కీసెదెకు ఒక గొప్ప యాజకునిగా కనపడుతుంటే, ఆ యాజకుడు నేను మాట్లాడుచున్న దేవుని కుమారుడైన యేసు అను ఆయనకు పోలికగా ఉన్నాడు. మీరు అహరోను చూపిస్తున్నారు, నేను మెల్కీసెదెకును చూపిస్తున్నాను. అహరోను ఒప్పుకునే మీరు మెల్కీసెదెకును ఒప్పుకోరా? ఒప్పుకోరా? మీలో ఎవరైనా మెల్కీసెదెకు అంటే యేసు ప్రభు అని ఇంతవరకు ఫిక్స్ అయ్యింటే ముందు ఆ పాయింట్ తీయండి. ఇది ఎక్కదు. మీరు ఆ పాయింట్ మైండ్లో పెట్టుకుంటే ఎక్కదు. మెల్కీసెదెకు అంటే యేసు ప్రభు అని మీరు మనసులో పెట్టుకుంటే పత్రిక కనెక్ట్ అవ్వదు. పత్రికకు ఆ పాయింట్ కనెక్ట్ అవ్వదు. పత్రికలో ఆయన నిరూపిస్తున్నది, పత్రికలో ఆయన చూపిస్తున్నది ఏమిటి? యేసు అను నేను మాట్లాడుతున్న ఆయనకి చరిత్రలో పోలికగా ఒక ఆయన ఉన్నాడు. క్రీస్తు ప్రత్యక్షతలు అనేవి పాత నిబంధనలో ఉన్నాయి. క్రిస్టాఫనీస్ అంటాం, క్రీస్తు ప్రత్యక్షతలు. ఆ క్రీస్తు ప్రత్యక్షతలలో ఒకటి మెల్కీసెదెకు అనేటువంటి పాయింట్ దగ్గరికి వెళ్ళకుండా ఒక హిస్టారికల్ ఫిగర్ అయిన ఎవరు? మెల్కీసెదెకు. పైనుంచి ఊడిబడినటువంటి ఆయన కాదు ఆయన. మెల్కీసెదెకు అంటే పైనుంచి ఊడిబడిన వాడు ఆయన కాదు, భూమి మీద ఉన్న ఆయనే, ఒక ప్రాంతానికి రాజు ఆయన. ఆయనకు సంబంధించి ఆయన పుట్టుక గురించి, ఆయన చావు గురించి, ఆయన తల్లి గురించి, ఆయన తండ్రి గురించి, ఆయన వంశావళి గురించి ఇన్ఫర్మేషన్ లేని ఈ పిక్చర్ని ఇల్లుస్ట్రేటివ్గా తీసుకున్నాడు, ఫిగరేటివ్గా తీసుకొని మాట్లాడుతున్నాడు. ఎందుకు మెల్కీసెదెకును తీసుకొని వచ్చాడు? వీళ్ళు మాట్లాడే అహరోను కంటే మెల్కీసెదెకు ఎంతో గొప్పవాడు. అహరోను యాజకుడు మాత్రమే, మెల్కీసెదెకు యాజకుడు మాత్రమే కాదు, రాజు కూడా. ఆ పోలికలన్నీ అవన్నీ ఎవరిలో కనపడుతున్నాయి? నేను మొదటి అధ్యాయం నుంచి మాట్లాడుచున్న దేవుని కుమారుడైన యేసులో కనబడుతున్నాయి. ఇతడెంత ఘనుడో చూడుడి. ఎవరు? మెల్కీసెదెకు. 4వ వచనం. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకున్నట్టుకు ఆజ్ఞను పొంది ఉన్నారు కానీ వారితో సంబంధించిన ఎవరితో సంబంధించిన? లేవీలతో సంబంధించిన, వారితో సంబంధించిన. నెక్స్ట్ మాట చదవండి, 6వ వచనం. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన, వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము నొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. మా యాజకులు ఎంత గొప్పోళ్ళో తెలుసా అని మీరు చెబితే, వీళ్ళందరికంటే మించిన అంతర్జాతీయ యాజకుడు ఒకడు ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి మాట్లాడదాం రండి అంటున్నాడు ఈయన. ఎంత గొప్పోడు? అబ్రహామునే ఆశీర్వదించినంత గొప్పోడు.
తక్కువవాడు ఎక్కువవాని చేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. ఎవరు ఆక్షేపించలేరు. ఎక్కువవాడే తక్కువవాడిని దీవిస్తాడు. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొను జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు అని అంటే దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ హిస్ డెత్. ఆయన మరణానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేనివాడు. జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. అబ్రహాం ఇచ్చాడంటే ఆ తర్వాత ఆయన సంతానమంతా కూడా ఇండైరెక్ట్గా పార్టిసిపేట్ చేసినట్టే అనే పాయింట్ అక్కడ. 24 గంటలు మా లేవీలు, మా యాజకులు, మా అహరోను అని మీరంటే వాట్ అబౌట్ దిస్ మ్యాన్? వాట్ అబౌట్ హిస్ టెస్టిమనీ? ఆయనకున్న సాక్ష్యం ఏమిటి? ఆయన ప్రొఫైల్ ఏమిటి? ఆయన గురించి ప్రజలు మాట్లాడుకునే మాటలేమిటి? గుర్తుపెట్టుకోండి, మెల్కీసెదెకు అనే ఆయన్ని ఇల్లుస్ట్రేటివ్గా అంటే ఛాయగా నిజంగా ఉన్నటువంటి మెల్కీసెదెకుని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుకు ఆయన ఎలా పోలికగా ఉన్నాడో చెప్పడానికి వాడుతున్నటువంటి ఒక ఉపమానం. నిజంగా ఉన్నటువంటి మెల్కీసెదెకు, పైనుంచి ఊడిపడినటువంటి మెల్కీసెదెకు కాదు. భూమి మీద ఒక ప్రాంతంలో రాజు ఆయన. ఎప్పుడైతే ఒక ప్రాంతంలో రాజు అని మీరు అంటారో, అబ్రహాము గారు గుర్తించిన రాజు. అబ్రహాం గారు ఐడెంటిఫై చేశారా ఆయన్ని? అబ్రహాం గారు గుర్తించారా? భూమి మీద మనిషి అన్నవాడికి తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, వంశం ఉంటుంది, వంశావళి ఉంటుంది. అది ఆ వంశావళి చిట్ట, ఆ ఇన్ఫర్మేషన్ రికార్డెడ్గా లేదు. అందుకే అన్రికార్డెడ్ ఫిగర్ ఇన్ ద బైబిల్. ఫ్యామిలీ రికార్డ్స్ అనేవి లేని ఒక పర్సన్గా మనకు మెల్కీసెదెకు కనబడుతున్నాడు. దాన్ని ఇల్లుస్ట్రేటివ్గా తీసుకున్నాడు తన యొక్క ఆర్గ్యుమెంట్కి. ఎన్నో వచనం వరకు అయింది అది? 10వ వచనం. మొదటి వచనం నుండి 10వ వచనం వరకున్న ఈ వచనాలను మనము మొదటి భాగంగా తీసుకొని దానికి ఒక టైటిల్ ఇద్దాం ఆన్ ద స్క్రీన్. మెల్కీసెదెకు యొక్క గొప్పతనం. మెల్కీసెదెకు యొక్క గొప్పతనం, ద గ్రేట్నెస్ ఆఫ్ మెల్కీసెదెక్. హెబ్రీ భాషలో మెలెక్ అంటే రాజు, జెడెక్ అంటే నీతి, నీతికి రాజు అని అర్థం. మెలెక్ అంటే హీబ్రూలో కింగ్, జెడెక్ అంటే రైచియస్నెస్, నీతి, నీతికి రాజు. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ పోర్షన్కి వెళ్దాం. 11వ వచనము నుండి నెక్స్ట్ పోర్షన్ కూడా ఇచ్చేసేయి, షో ఇట్ ఆన్ ద స్క్రీన్. 11వ వచనము నుండి 19వ వచనం వరకు. దీనికి టైటిల్ ఏంటో ఒకసారి తీసుకుందాం. నూతన యాజకత్వపు అవసరత. నూతన యాజకత్వపు అవసరత, ద నీడ్ ఫర్ అ న్యూ ప్రీస్ట్హుడ్. స్టార్ట్ చేద్దామా? 11వ వచనం. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి? ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉంది, ఆల్రెడీ లేవీయులు ఉన్నారు. లేవీయులు బతికున్న రోజుల్లోనే, లేవీయుల యాజకత్వం ఉన్న రోజుల్లోనే కీర్తనల గ్రంథం రాయబడింది. ఆ కీర్తనల గ్రంథములో అహరోను క్రమంలో ఒక యాజకుడు వస్తాడు. ఎందుకు చెప్పట్లా?
క్వశ్చన్ అది. అహరోను క్రమములో ఉన్న లేవీయుల యాజకత్వము మనుగడలో ఉన్నటువంటి రోజుల్లోనే కీర్తనల గ్రంథంలో ఒక ప్రవచనం కనపడుతుంది, మెస్సియ వస్తాడు, నీవు నా కుడిపార్శ్వన కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. 110వ కీర్తనలో అదే కీర్తనలో ఏమంటున్నాడు? నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడిగా ఉంటావనే మాట అహరోను క్రమము మనుగడలో ఉండగా ఆ మాట ఎందుకు చెప్పాడు కీర్తనల్లో అని క్వశ్చన్ చేస్తున్నాడు. అహరోను క్రమములో వచ్చిన యాజకుల ద్వారా సంపూర్ణ సిద్ధి కలిగితే మెల్కీసెదెకు క్రమంలో మరొక యాజకుడు ఎందుకు రావాలి? చెప్పండి. అహరోను క్రమంలో యాజకులు ఉన్నారా? ఉన్నారు. యాజకులందరికీ పైన అహరోన్ అనేటువంటి ఒక మనిషి ఉన్నాడా? నిజంగా ఉన్నాడా? ఉన్నాడు. అహరోన్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు మీద క్రమం ఉంది. క్యాచ్ ద పాయింట్. అహరోన్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు మీద క్రమం ఉంది. మళ్ళీ ఒకసారి, అహరోన్ అనే వ్యక్తి ఉన్నాడు చరిత్రలో, ఆయన పేరు మీద క్రమం ఉంది. అలాగనే మెల్కీసెదెక్ అనే ఒక ఆయన ఉన్నాడు, నిజంగా ఉన్నాడు, ఆయన పేరు మీద ఒక క్రమం ఉంది. ఆ క్రమానికి ఈ క్రమానికి తేడా ఏంటని అడిగితే అహరోను క్రమంలో యాజకులు మాత్రమే ఉంటారు, మెల్కీసెదెకు క్రమంలో అదే వ్యక్తి యాజకునిగాను అదే వ్యక్తి పాలకునిగాను. ఇంకేంటి? మెల్కీసెదెక్ అనే ఆయన అంతర్జాతీయ స్థాయిలో యాజకుడు, ఇంటర్నేషనల్ ప్రీస్ట్హుడ్. ఎవరిని పోలి ఉన్నాడు ఆయన? మెల్కీసెదెక్ గారు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎవరి దేవుని కుమారుడు? వెరీ గుడ్. ఇప్పుడు మెల్కీసెదెకు క్రమంలో వచ్చే యాజకత్వము ప్రాంతీయ యాజకత్వం కాదన్నమాట. చెప్పాలి మీరే, అంతర్జాతీయ యాజకత్వం. అహరోను క్రమంలో వచ్చిన వాళ్ళు ఒక ప్రాంత ప్రజలకే, ఒక జాతి ప్రజలకు మాత్రమే యాజకులు. మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన ఆయన అంతర్జాతీయ స్థాయిలో అందరికీ ఏమై ఉన్నాడు? ప్రధాన యాజకుడై ఉన్నాడు. వెరీ గుడ్. ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమి? ధర్మశాస్త్రం ఉండేదే లేవీల చేతిలో. వాళ్ళ చేతిలో ఉన్న ధర్మశాస్త్రములో అహరోను క్రమం అని చెప్పకుండా మెల్కీసెదెకు క్రమం ఎందుకు అవసరం వచ్చింది అడుగుతున్నాడు హెబ్రీయుల్ని. ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచనం ఎంతది? 12వ వచనం. హెబ్రీలారా, మీరు ఒప్పుకోవాలిగా, అహరోను క్రమం ఒకటి ఉంది, మీ చేతిలో ఉన్న, లేవీల చేతిలో అంటే మన చేతిలో ఉన్న, మన దగ్గర ఉన్న ధర్మశాస్త్రంలో 2 క్రమాలు ఉన్నాయి లేవా? ఉన్నాయి. అహరోను క్రమానికి ఒక ధర్మం ఉంది. మెల్కీసెదెకు క్రమంలో వేరొక యాజకుడు వస్తున్నాడు. అహరోను క్రమంలో ధర్మం ఏమిటి? అహరోను క్రమంలో ఉన్న ధర్మం ఏమిటి? యాజకులుగా ఉండాలి అందరూ, నాట్ పాలకులు. మెల్కీసెదెకు క్రమంలో యాజకుడు ప్లస్ రాజు, పాలకుడు. అంటే యాజకుడు మారిపోతున్నాడు. అహరోను క్రమంలో యాజకుడిగా మాత్రమే ఉండే స్థితి ఇక్కడ ఉంటే అది ఈ ధర్మం అయితే, మెల్కీసెదెకు క్రమంలో ఒకే వ్యక్తి యాజకుడు, ఒకే వ్యక్తి రాజు, అది ఇక్కడున్న ధర్మం. ఈ ధర్మం వేరు, ఆ ధర్మం వేరు. ఈ ధర్మం వేరు, ఆ ధర్మం వేరు. అంటే క్రమము వేరు, చెప్పండి, ఇక ధర్మము వేరు. యాజకులు వేరు, యాజకత్వము వేరు. అహరోను క్రమానికి ఉన్న ధర్మం వేరు, అహరోను క్రమానికి ఉన్న చట్టం వేరు. మెల్కీసెదెకు క్రమానికి ఉన్న ధర్మం వేరు, మెల్కీసెదెకు క్రమానికి ఉన్న చట్టం వేరు. 12వ వచనం మరొకసారి. ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల, మారిపోయారా? ఆయన మాట్లాడుతున్న యాజకుడు ఎవరు? 4వ అధ్యాయము 14వ వచనం నుంచి ఆయన మాట్లాడుతున్న యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఏ క్రమంలో కనపడుతున్నాడు? మెల్కీసెదెకు క్రమంలో కనపడుతున్నాడు. మెల్కీసెదెకు క్రమంలో దేవుని కుమారుడు
యాజకునిగా వస్తాడన్నది గ్రంథకర్త చెబుతున్నదా, ప్రవచనంలో ఉన్నదా? ప్రవచనంలో ఉంది. ఏ ప్రవచనంలో ఉంది? ధర్మశాస్త్రంలోని ప్రవచనంలో ఉంది. ధర్మశాస్త్రం ఎవరి చేతిలో ఉంది? లేవీయుల చేతిలో ఉంది. లేవీయుల చేతిలో ఉండడం అంటే అహరోను వంశీకుల చేతిలో ఉంది. అహరోను వంశీకుల చేతిలో ఉన్న ధర్మశాస్త్రములోనే మెల్కీసెదెకు క్రమమును గురించిన ప్రస్తావన. వేరొక యాజకుడు వస్తాడు. అంటే ఆయనకు ఉండబోయే ధర్మం వేరు, ఆ చట్టం వేరు. ధర్మం అంటే ఏమిటి? నిబంధన. అహరోను క్రమానికి ఉన్నది పాత నిబంధన. మెల్కీసెదెకు క్రమములో వచ్చిన ఆయన దగ్గరున్నది చెప్పండి, నూతన నిబంధన. 12వ వచనం, ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడేనో, ఎవని గూర్చి ఈ మాటలు చెప్పబడేనో, ఈ సంగతులు చెప్పబడేనో ఆయన వేరొక గోత్రంలో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు. ఏ గోత్రం అది? యూదా. 14వ వచనం, మన ప్రభువు యూదా సంతానమందు జన్మించెననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. యాజకులంటే లేవీయులని చెప్పాడే కానీ మోషే గారు ఎప్పుడు చెప్పలేదే. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చాడు. మెల్కీసెదెకును పోలినవాడైన చెప్పండి, వేరొక యాజకుడు. దీని అర్థం ఏంటి? మెల్కీసెదెకు ఎవరు కాదు? యేసుక్రీస్తు ప్రభు కాదు. యేసుక్రీస్తు ప్రభుకు పోలికగా చరిత్రలో ఉన్న ఒక గొప్ప వ్యక్తి, గనుడు. యేసు ప్రభుకు ఛాయగా పోలికగా ఉన్నాడు అని అంటే ఆయన మామూలు ఫిగర్ అయి ఉండకూడదు. అబ్రహాము గారే తలదించాడంటే ఆలోచించండి. కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది. ఏలైనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడు అయి ఉన్నావని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడేను. ప్రవచనాలలో ఉన్నది ఈయన గురించి, యాజకునిగా వస్తాడని చెప్పబడింది ఈయన గురించి. ఏ కారణాన్ని బట్టి మీరు వెళ్ళిపోవడానికి లగేజ్లు సర్దుకున్నారో చెప్పండి నాకు ఒకసారి అని హెబ్రీలతో అంటున్నాడు. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. నాట్ పాత నిబంధన, నూతన నిబంధన, క్రొత్త నిబంధన. ఇంకొక విషయం ఏంటంటే అహరోను వంశములో వచ్చిన యాజకులు ప్రవచనాలలో ఉండేటోళ్ళు కాదు, న్యాచురల్గా పుట్టి యాజకులు అయ్యారు. అంతే కదా? అహరోను క్రమములో వచ్చిన వాళ్ళందరూ కూడా లేవి గోత్రంలో పుట్టారు కనుక ఎలిజిబిలిటీ వచ్చింది. కానీ నేను మాట్లాడుతున్న యేసు ప్రమాణపూర్వకముగా వచ్చినవాడు. 20, మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయెను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు. ఎవరు? అహరోను క్రమంలో వచ్చిన వాళ్ళు.
కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను, ఆయన పశ్చాత్తాప పడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను. అల్లాటపగా వచ్చినవాడు కాదైనా, అనుకోకుండా వచ్చినవాడు కాదైనా. అంటే ఎంత బేసేస్తున్నాడు చూడండి. ఇంక వీళ్ళు అసలు తలకాయ ఏమాత్రం కూడా నువ్వు చెప్పేది తప్పు అనకూడదు. నువ్వు చెప్పేది తప్పు అన్నారనుకోండి, 110వ కీర్తన 4వ వచనం తీసేయండి అంటాడు అంతే. మళ్ళీ 110వ కీర్తన 4వ వచనం ఎత్తేసేయండి, నేను చెప్పేది తప్పుగా. మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 110వ కీర్తన 4వ వచనం ఎవరి గురించి చెప్పబడిందో చెప్పండి. లేదు మాకు తెలీదు అయినా నువ్వు చెప్పేది తప్పు అంటే ఆ వచనమే తీసేయండి. ఇక మీకు అంత సాహసం, మీరు అంత సాహసం చేయరని నాకు బాగా తెలుసు. అది క్వశ్చనింగ్ ఇక్కడ. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి. ఒక ఆయన 10 ఏళ్ళు ఉంటాడు, చచ్చిపోతాడు. మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు, ఆయన ఒక 5 ఏళ్ళు ఉంటాడు, ఆయన చనిపోతాడు. కానీ ఈయన యేసుప్రభు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. అవసరం లేదు, వాళ్ళందరూ కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతారు కనుక 100 మంది వస్తారు. ఈయన నిరంతరం ఉండేవాడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అహరోను క్రమంలో ఎవరు ఉంటారో ఎవరు ఎగిరిపోతారో తెలియదు. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? తన ప్రజల పక్షాన విజ్ఞాపన చేస్తాడు. మనం చూపించే కదా రోమీయులకు రాసిన పత్రిక 8, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం 34. శిక్ష విధించువాడేవాడు చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వన ఉన్నవాడును. దేవుని కుడి పార్శ్వన ఉండడం అంటే ఏమిటి? చెప్పాను కదా మొన్న, ఫిగరేటివ్ లాంగ్వేజ్, పరిపాలించడం. దేవుని కుడి పార్శ్వన ఉన్నవాడును అంటే పాలించేవాడును. నెక్స్ట్ మన కొరకు విజ్ఞాపనము చేయువాడు కూడా ఆయనే. మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. కుడి పార్శ్వన కూర్చున్నాడంటే రాజు. ఇక్కడ విజ్ఞాపన చేస్తున్నాడంటే చెప్పండి, యాజకుడు. రాజు యాజకుడు, రాజు యాజకుడు. ఆయన మనకు చాలినవాడు, సఫిషియంట్. ఇంకొకరి కోసం మనం ఎదగాల్సిన అవసరం లేదు. ఆ యాజకులు మరణించేవారు. ఫుల్గా వాళ్ళ మీద నమ్మకాలు పెట్టుకోవడానికి లేదు. పైపెచ్చు వాళ్ళు కూడా పాపాలు చేస్తూ ఉంటారు. బలులు అర్పించేటప్పుడు వాళ్ళ పక్షాన కూడా చేయాలి. లేవియాకాండం 9వ అధ్యాయం 7వ వచనం. లేవియాకాండము 9వ అధ్యాయం 7వ వచనం. మరియు మోషే అహరోనుతో ఇట్లా, నేను నీవు బలిపీఠం వద్దకు వెళ్ళి పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి యెహోవా ఆజ్ఞాపించినట్టు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. అహరోను నీ నిమిత్తం కూడా నువ్వు ప్రాయశ్చిత్తం చేయాలంటే నువ్వు కూడా మంచోడు కాదంటున్నాడు మోషే గారు. అక్కడ అహరోను గారికే దిక్కు లేదు అక్కడ. మరి యేసుప్రభు ఎవరు? 26వ వచనం, హెబ్రీ పత్రిక 7:26. పవిత్రుడును, నెక్స్ట్ నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చయిన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, తగినవాడు. ఇదేంటి, మీరు వాళ్ళకే దిక్కులేని పరిస్థితులు ఉండేటోళ్ళ దగ్గరికి వెళ్ళి మీరే మా దిక్కు అంటారేంటి? తగినవాడు, సరిపోయినవాడు, sufficient. This high priest is sufficient for us. Enough. We don't need anybody else. ఇంకెవ్వరి అవసరత మనకు లేదు. ఏమోనండి ఈయన ఎన్ని రోజులు ఉంటాడో మనకేం తెలుసు అనడానికి లేదు. నిరంతరం ఉండేవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులనుగా నియమించును.
పాత నిబంధన అది. కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తనను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాడు. మరి ప్రతి ఏటా చేయాల్సిన అవసరంలా వీళ్ళకి అవసరం ఉంది. పాపాలు నిండిపోయాయి, ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఊడిపోతారో తెలీదు. బలహీనతలు వారంలో కూడా ఫుల్లుగా ఉన్నాయి. ప్రతిరోజు మీ కళ్ళకు కనపడుతున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా మీరు? వాళ్ళు చేసే బలులు, అర్పించే అర్పణలు చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయన్న ఉద్దేశంతో వెళ్ళి అక్కడ మీరు సెటిల్ అయిపోవాలనుకుంటున్నారా మీరు? హెబ్రీలు ద మోస్ట్ పవర్ఫుల్ హై ప్రీస్ట్ ఇక్కడుంటే ఎక్కడికో తిరుగుతాం, ఎక్కడికో వెళ్ళిపోతామంటారేంటి? ఎవరు యేసు? హూ ఈజ్ జీసస్? తగిన ప్రధాన యాజకుడు, సరిపోయిన ప్రధాన యాజకుడు, చాలిన ప్రధాన యాజకుడు. ఆయనే చాలు, ఇంకెవ్వరి అవసరత లేదు. ఈయన వచ్చిన క్రమం వేరు, ఈయన ప్రొఫైల్ వేరు. మీరు ఆశ్రయించే వారి క్రమం వేరు, వారి ప్రొఫైల్ వేరు. మీరు ఆశ్రయించే ప్రధాన యాజకులు అహరోను క్రమములో నుంచి వచ్చిన వాళ్ళు. అక్కడ అహరోనుకే టికానా లేదు. అదే కదా మోషే గారు అనేది, అహరోను నీ నిమిత్తం కూడా బలులు అర్పించి అక్కడ ఎందుకు? నువ్వు కూడా మంచోడు కాదు. కానీ ఇక్కడ మెల్కీసెదెకు సర్వోన్నతుని యాజకునిగా, ఇంటర్నేషనల్ ప్రీస్ట్హుడ్ కలిగిన వ్యక్తిగా, రాజుగా, యాజకునిగా, అబ్రహాము గారినే ఆశీర్వదించిన వ్యక్తిగా, అబ్రహాము దగ్గర నుండి అర్పణలు తీసుకుని 10వ వంతు తీసుకున్న వ్యక్తిగా, ఉన్నతుడిగా, ఘనుడిగా, ఎవరిని సూచిస్తూ ఎవరికి పోలికగా చరిత్రలో కనపడుతున్నాడు? దేవుని కుమారుడు. ఎవరు దేవుని కుమారుడు? యేసుక్రీస్తు ప్రభు. దేవుని కుమారుడు అంటే పుట్టిన కుమారుడా? నో, రాయల్ సన్న. రాయల్ సన్. ఆది లేదు, అంతము లేదు. శరీరధారిగా వచ్చింది తీసుకోకూడదు. అది కేవలం ఒక రోల్ మాత్రమే. ఒరిజినల్గా మాట్లాడితే ఆది లేదు, అంతము లేదు. ఆది అంతము లేనివాడు యేసు క్రీస్తు ప్రభుని చెప్పడానికి పోలికగా పుట్టుక, చావు అనే ఇన్ఫర్మేషన్ లేని ఒక పాయింట్ను మాత్రమే ఫిగరేటివ్గా తీసుకొని చెప్పాడు. అంతేగాని మెల్కీసెదెకు గారికి మమ్మీ లేదు, మెల్కీసెదెకు గారికి డాడీ లేడు, మెల్కీసెదెకు గారికి ఆది లేదు, మెల్కీసెదెకు గారికి అంతము లేదు అన్న అట్లా రాసుకోకూడదు. ఆ ఇన్ఫర్మేషన్ లేని ఆ పాయింట్ని ఫిగరేటివ్గా తీసుకొని అసలు పాయింట్ దగ్గరకు వచ్చాడు. ఇందాక మొదటి వర్తమానం నాకంటే ముందు శాంసన్ పీటర్స్ తమ్ముడు మాట్లాడుతూ, దావీదు అనే యెషయి ముద్దు నుండి వచ్చిన దావీదు అనే కడపటివాడు ఏం చేశాడట? గొల్యాతును నరికి చితకొద్రొక్కి సంహరించాడు అనే దాన్ని ఎవరిని సూచిస్తూ చెప్పాడు? ఎవరిని సూచిస్తూ దాన్ని ప్రజెంట్ చేశాడు? యాక్చువల్లీ యేసు ప్రభును. అక్కడ గొల్యాతు సాతానేం కాదు. అంతకుముందు మెసేజ్లో తను చెప్పాలనుకుంది ఏంటి? యేసు ప్రభు యెషయి మొద్దు నుండి వచ్చి కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభు యెషయి మొద్దు నుండి వచ్చి సాతానును తన కాళ్ళ క్రింద ఏం చేశాడు? చితకదొక్కాడు. ఆ పాయింట్ చెప్పడానికి ఫిగరేటివ్గా ఎవరిని తీసుకున్నాడు? దావీదు అండ్ గొల్యాతు. దావీదు ఎవరి కుమారుడు? యెషయి కుమారుడు, చిన్నవాడు, కడపటివాడు. ఆ పాయింట్స్ని మాత్రమే బయటికి తీసుకొని వచ్చి తను చెప్పాలనుకున్న మెసేజ్ని చెప్పాడు. ఇది మీకు అర్థమైతే సేమ్ అదే జరిగింది హెబ్రీ పత్రికలో.
తన మెసేజ్ జీసస్. హెబ్రీ పత్రిక గ్రంథకర్త మెసేజ్ ఏంటి? హెబ్రీలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? హూ ఈజ్ జీసస్. జీసస్ అంటే ఎవరో చెప్పడానికి కొన్ని పాయింట్స్ను మాత్రం మెల్కీసెదెకు గారిలో నుంచి బయటికి తీసుకొని వచ్చి పోల్చి ప్రజెంట్ చేశాడు. తన ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేసుకుంటూ చరిత్రలోని ఒక సంఘటనను, సందర్భాన్ని, వ్యక్తిని తీసుకొని వచ్చి చేసిన ప్రజెంటేషన్. పైపెచ్చు మెల్కీసెదెకు అంటే ఏదో అనగనగా మెల్కీసెదెకు ఉండేను కాదు, ఏమనుకున్నా ఉన్నాడు ప్రాఫెసీస్లో, ప్రవచనాలలో. అంటే ఈ ప్రజెంటేషన్ విన్న తర్వాత హెబ్రీయులు ఎక్కడి దొంగలు అక్కడ గప్చుప్ అయిపోవాలి, ఇక తల దించి బెండ్ అయిపోవాల్సిందే, ఇంకా నో మోర్ ఆర్గ్యుమెంట్. మొదటి అధ్యాయం నుంచి ఎలా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు చూడండి. నంబర్ 3, థర్డ్ పార్ట్ ఆన్ ద స్క్రీన్. 20 నుంచి 28 వచనములు. 20 నుండి 28 వచనములు. ఉన్నతమైన ప్రధాన యాజకునిగా. రెండవ దానికి టైటిల్ ఇచ్చావా? ఇచ్చాట రెండవ దానికి? ఓకే, వెరీ గుడ్. నూతన యాజకత్వపు అవసరత, వెరీ గుడ్. ఇప్పుడు మూడవ దానికి టైటిల్ ఉన్నతమైన ప్రధాన యాజకునిగా యేసు, జీసస్ యాజ్ ద సుపీరియర్ హై ప్రీస్ట్.